దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీడియా ద్వారా ఆలకిస్తున్నా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. మరి ప్రతిరోజు ఇదే ఛానల్లో ఇదే సమయానికి తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మీ ప్రార్థన అవసరతలుంటే మాకును తెలియచేయండి. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యొక్క భాగముగా లోకస్తులకు కలుగు శ్రమలకు కారణాలు. దేవుని బిడ్డలారా, శ్రమలను రెండు భాగాలుగా మనం ధ్యానిస్తున్నాం. అవి లోకస్తులకు కలిగే శ్రమలు, రెండు దేవుని పిల్లలైన వారికి కలిగే శ్రమలు. కారణాలు ఏంటి? లోకస్తులకి శ్రమలు, దేవుని పిల్లలకు శ్రమలు. ఇక దేవుని పిల్లలకు ప్రత్యేకత ఏముంది? దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని పిల్లలకు శ్రమలు కారణాలు ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఒక ప్రత్యేకమైన భాగంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. అలాగే ఇది మరి యొక్క భాగంగా లోకస్తులకు లేక అవిశ్వాసులకు లేక భక్తిహీనులకు వీరికి కలిగే శ్రమలకు కారణాలు ఏంటి మనం ధ్యానిస్తున్నాం. ఈ భాగంలో మరికొన్ని మాటలు కానీ మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, నీతి తప్పిన వారికి శ్రమ. వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మా మధ్య ఉన్న ఆత్మస్వరూపుడా, మాతో మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే మీ స్వాధీనపరచుకోండి. వినే చెవి, గ్రహించే హృదయం బిడ్డలకు దయచేయమని నాయన. ఈ వాక్యం, మీ మాటలు ఆయా నీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, బైబిల్లో ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో నీతి తప్పిన వారికి శ్రమ అని బైబిల్ చెబుతుంది. దేవుని బిడ్డలారా, నిజమే, నీతి కలిగిన జీవితం మనకు అవసరం. నీతి తప్పితే నువ్వు డబ్బు సంపాదించవచ్చు, నీతి మాలిన బ్రతికి డబ్బు సంపాదించవచ్చు, లోకాన్ని సంపాదించవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, కానీ శ్రమ అనేది మాత్రం మర్చిపోవద్దు. నీతి తప్పిన జీవితం, నీతి మాలిన జీవితం, నీతి లేని బ్రతుకు. దేని బిడ్డలారా, ఎవరు బ్రతికినా, ఎక్కడ బ్రతికినా, ఎంతకాలం బ్రతుకుతారో వారికి శ్రమ తప్పదని బైబిల్ హెచ్చరిస్తుంది. నీతి తప్పితే శ్రమలు కోరి తెచ్చుకుంటున్నట్టే మనం. ఈరోజు ఎంతోమంది చూడండి, నీతి తప్పి కొద్ది కాలం బాగానే ఉంటారు, కొద్ది కాలం సంతోషంగా, కొద్ది కాలం ఆనందంగా, కొద్ది కాలం అందరికంటే వారి కంటే వారు గొప్పగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది తర్వాత గొప్ప ముప్పును, నాశనాన్ని తీసుకొస్తూ ఉంటుంది. నీతి తప్పిన బ్రతుకు. దేని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నవారు ఉన్నారు భక్తులు. నీతి కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. నీతి కోసం ఆస్తులు పోగొట్టుకున్నవారు ఉన్నారు. నీతి కోసం ఏదైనా పోగొట్టుకున్నవారు ఉన్నారు. కానీ నీతి తప్పి అన్నీ పొందుకుంటున్న వారు ఉన్నారు. ఇక్కడ ఈ గుంపు ఏంటంటే, ఈ లోకస్తులకు వచ్చే శ్రమల కారణం ఏంటంటే నీతి తప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శరీర సంబంధమైన దురాశలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లోక సంబంధమైన సిరిని, లోక సంబంధమైన అనేక సంపదలను మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, నీతి తప్పి ఈ లోకంలో మరి కేవలము సిరి సంపదలో వారు గొప్పవారుగా ఉంటారేమో, కానీ ఏమాత్రము చనిపోతే దేవుని రాజ్యం వెళ్ళలేరు. దేవునికి వారికి ఎటువంటి సంబంధం ఉండదు. దేవుడు వారిని ఏమాత్రం రక్షించడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే బైబిల్ చెప్తుంది, నీతి తప్పిన వారికి శ్రమ. నీతి మాలిన బ్రతుకు ఎప్పటికైనా సరే నీకు కన్నీటిని, దుఃఖాన్ని, వేదనను, ఒంటరితనాన్ని మిగులుస్తుంది. నిందలకు, అవమానాలకు గురి చేస్తూ ఉంటుంది. నీతి తప్పిన బ్రతుకు ఎప్పటికైనా ఏదో ఒక భయంకరమైన శోధనను చేతులారా తెచ్చిపెడుతూ ఉంటుంది. దేని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ స్వబుద్ధిని అనుసరించే వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. అది ఎవరైనా సరే, ప్రవక్తలైనా లేక కాపురులైనా, ఎవరైనా సరే, స్వైచిత్తం అనేది శ్రమలకు దారితీస్తూ ఉంటుంది. దేని బిడ్డలారా, స్వయ ఆలోచన. అందుకే బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నాడు దేవుడు. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నాడు దేవుడు. హృదయం ఒకని ఎదుట, ఆ హృదయం ఎదుట మార్గం సరైనదిగా కనబడుతుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.
హృదయం గ్రహించలేదు. ఈ మార్గము బాగానే ఉందో, వెళ్ళిపోవచ్చులే అని చెప్తుంది హృదయం. మనసు మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. దేని ద్వారా బైబిల్ చెప్తుంది, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. నిన్ను నువ్వు నమ్ముకోవడం కాదు. చాలామంది చెప్పే తప్పుడు సిద్ధాంతం ఏంటంటే మనలను మనం నమ్ముకోవాలంటూ ఉంటారు. నిన్ను నువ్వు నమ్ముకుంటే బుద్ధిహీనుడివి, మోసపోతావు. ఎందుకంటే ఒక్కని ఎదుట మార్గము సరైనదిగా కనబడుతుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది. కాలాన్ని ముందు ముందు ఏమి జరగబోతుందో చూడగలిగిన వారు ప్రభువు ఒక్కరే. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నీ స్వైచిత్తాన్ని పక్కన పెట్టి, నీ స్వబుద్ధిని పక్కన పెట్టి, నీ మనస్సును నమ్ముకోవడం పక్కన పెట్టి దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతావో, నమ్మిక ఉంచుతావో, నీ మార్గం అంతా సరళం చేయబడుతుంది. నీ బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములు వెంట వస్తాయి. ఎందుకంటే దేవుని మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, దేవుని ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తావో, దేవుడు నమ్మదగిన వాడు. అందరికంటే నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని కంటే నమ్మదగిన వారు ఎవరు ఉండరు. దేవుని కంటే నమ్మకమైన వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. దేని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు ఎందుకు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నమ్మవచ్చో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. దేని బిడ్డలారా, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. తన మనస్సును నమ్ముకున్నవాడు చెడిపోతాడు. హృదయము అన్నిటికంటే వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది, ఘోరమైన మరి మోసకరమైన మనస్సు కలిగిందని బైబిల్ హెచ్చరిస్తుంది. అందుకే స్వైచిత్తం అనేది ఎప్పుడూ కూడా మనిషికి క్షేమము కాదు. అందుకే ప్రభు చెప్తున్నారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా దేవుని బిడ్డలారా, సిలువ అనేది దేవుని చిత్తం. సిలువ అనేది దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు తప్పనిసరిగా ఇరుకు మార్గం. అది తప్పనిసరిగా మరి ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఇరుకు మార్గం గుండా ఏమాత్రమో ఆ ప్రయాణం అంత కంఫర్టబుల్ కాదది. విశాలమైన మార్గంలో నీ ఇష్టానుసారంగా డ్యాన్స్ వేయచ్చు, నీ ఇష్టానుసారంగా ఆటలాడవచ్చు, నీ ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, చూడవచ్చు, ప్రవర్తించవచ్చు. నీ జీవితం నీ ఇష్టమేకంతే. అది విశాలమైన మార్గం, అది నీ స్వైచిత్తానికి సంబంధించిన మార్గం, కానీ అది నాశనానికి నడిపిస్తుందని మత్తయి సువార్త 7:13 నుంచి ప్రభు చెప్తున్నారు. ఇరుకు మార్గం కష్టమే. ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలంటే కష్టం. నిందలు పడాలి, అవమానం పడాలి, ఆకలి దప్పులు పడాలి, చాలామంది విడిచిపెట్టేస్తారు, హేళన చేస్తారు. కష్టమే. దేవుని కోసం నిందపడాలి అంటే, దేవుని కోసం ఆకలి దప్పులంటే, దేవుని కోసం ఏదైనా ఇబ్బంది కష్టం వచ్చిందంటే దాన్ని ఎదుర్కోవాలి, భరించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు మనుషులు వారు చేసిన పాపిష్టి పనుల నిమిత్తం కష్టాలు పడ్డమైనా ఇష్టపడుతున్నారు, కానీ నీతిగా బ్రతికి దేవుని కోసం కష్టమైనా పర్లేదని వాళ్ళు చాలా తక్కువ భక్తులు ఉన్నారు. దేని బిడ్డలారా, వారు చేసే పాపిష్టి పనులు, దుర్మార్గ పనులు, దుష్ట పనులు, వాటిని బట్టి శ్రమలు వచ్చిన వారికి భయం లేదు, సిగ్గు లేదు. కానీ దేవుని కోసం నీతిమంతులుగా బ్రతికితే, దేవుని కోసం పరిశుద్ధులుగా బ్రతికితే, దేవుని కోసం యథార్థవంతులుగా బ్రతికితే ఏదైనా శ్రమ వస్తే అది సిగ్గు కింద ఫీల్ అయ్యే భక్తులు ఉన్నారు చాలామంది. కాదు, దేవుని నిమిత్తము శ్రమ కూడా అనుభవించుట దేవుడు మనకు అనుగ్రహించాడు. అది గొప్ప భాగ్యం, అది గొప్ప ధన్యత. కీడు చేసి కీడు అనుభవించడం కంటే మేలు చేస్తే కీడు వచ్చిందనుకోండి, దానికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. దేని బిడ్డ, కీడు చేసి కీడు అనుభవిస్తే అది దానివల్ల ఫలితం ఉండదు. దేవుడు ఎటువంటి ప్రతిఫలం ఇవ్వడు. ఎందుకంటే మనం ఇతరులకు కీడు చేసాం కాబట్టి మనకు కీడు వచ్చింది. కానీ ఇతరులకు మేలు చేసాం, అయినా మనకు కీడు వచ్చింది అనుకోండి, దానికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు, చాలా గొప్ప ఉన్నతమైన ప్రతిఫలం ఇస్తాడు. దేని బిడ్డ, మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. మనకు ఇచ్చేవారికి, మనం మళ్ళీ తిరిగి మనకు పెట్టేవారికి మనం చేసామనుకోండి, ఏ ప్రతిఫలం ఉండదు. కానీ మనకి తిరిగి వాళ్ళు పెట్టలేరు, తిరిగి వాళ్ళు మనకి ఇవ్వలేరు. అటువంటి వారికి మనం ఏదైనా సహాయం చేసాం అనుకోండి, దేవుడి నుంచి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
మనుషులు చూసేలాగా మనం ఏదైనా చేసామనుకోండి ఏం ప్రతిఫలం ఉండదు. నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేతికి, నీ ఎడమ చేసి చేసేది నీ కుడి చేతికి తెలియకుండా నువ్వు చేస్తే దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసేది వారి నుంచి ఏదైనా బదులు ఆశించి చేస్తే ప్రతిఫలం ఉండదు. ఏ బదులు ఆశించకుండా నువ్వు మేలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది. నా సహోదరుడా, నా సహోదరి, ఎలాగుంది ఈరోజు లోకస్తులకు కలిగే శ్రమలకు కారణాల్లో మొదటిది ఏంటంటే నీతి తప్పిన వారికి శ్రమలు, రెండోది స్వైచిత్తం చేసేవారికి, స్వబుద్ధిని అనుసరించే వారికి శ్రమ. స్వైచిత్తాన్ని సిలివేయాలి మనం. ఎవడైనాను ప్రభుని వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే తన్ను తాను కాదనుకోవడం. మన స్వైచిత్తాన్ని పూర్తిగా పక్కన పెట్టి సిలివేసి ఇక బ్రతుకుచున్నది నేను కాదు. అపొస్తలుడైన పౌలు గలతీ 2:20 అంటాడు కదా, బ్రతుకుచున్నది నేను కాదు, ఇక క్రీస్తే నా యందు ఉన్నాడు. ఇప్పుడు నేను ప్రభువునందు విశ్వాసం ఉంచి నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు. ఆ విధముగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడని దేవుడు ఎలాగైతే సెలవిచ్చాడో అలాగా విశ్వాసం ద్వారా బ్రతకడమే దేవుడు మనకిచ్చిన ధన్యత. దేని బిడ్డలారా, వెలిచూపులను బట్టి కాదు, మనుషుల కోసం కాదు, మనుషులు ఏదో అన్నారని లేకపోతే తిట్టారని కృంగిపోవడం, పొగిడారని పొంగిపోవడం కోసం కాదు. దేని బిడ్డలారా, కేవలము హృదయాన్ని అంతరంగాన్ని చూసి గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్వరానికి, దేవుని వాక్యానికి లోబడి మనం జీవించడమే ధన్యత. నా సహోదరుడా, స్వైచిత్తాన్ని, స్వబుద్ధిని అనుసరించి జీవించే వారికి శ్రమ. యెహెజ్కేలు గ్రంథం 16:23 చూస్తే చెడుతనము జరిగించు వారికి శ్రమ. చెడుతనము, భూమి మీద మనుషుల యొక్క చెడుతనము చాలా గొప్పదంట. భూమి మీద మనుషులు చేసే చెడుతనమే ఈరోజు గొప్పగా ఏలుబడి చేస్తుంది. చెడ్డవారి గొప్పవారు అవుతున్నారు. మంచివారు, నీతిమంతులైన వారు, యథార్థవంతులైన వారు అలాగే ఉన్నారు. ఈరోజు దుర్మార్గంగా ప్రవర్తించేవారు, దుష్టత్వంతో ప్రవర్తించేవారు, మోసంతో ప్రవర్తించేవారు, అన్యాయంగా, అక్రమంగా, బలాత్కారంతో ప్రవర్తించేవారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. చాలాసార్లు అటువంటి వారిని చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమని, ఏంటి నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నాను, నా స్థితి ఎప్పుడు ఇలాగే ఉందేంటి, ఆ వ్యక్తి సరైనోడు కాదు, ఆ వ్యక్తి సరైనది కాదు, అయినా సరే వాళ్ళు ఎంతగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు అని ఒక్కోసారి మనం నీతి మీద, మన భక్తి మీద, అసలు దేవుడు మనల్ని చూస్తున్నాడా, అసలు దేవుడు మనల్ని గమనిస్తున్నాడా, ఏంటి అన్యాయం అని మనకు దేవుని మీద అనుమానం, లేకపోతే మన మీద మనకు అనుమానం. ఎక్కడైనా నేను ఇంకా పొరపాటు చేస్తున్నానా, నీతిగా బ్రతికి పొరపాటు చేస్తున్నానా, దేవుని యందు భయభక్తులు కలిగి ఏదైనా పొరపాటు చేస్తున్నానా అని మన మీద మనకు అనుమానం వస్తూ ఉంటుంది. భయపడకు దేని బిడ్డారా, నా సహోదరుడా, సహోదరి, చెడుతనము భూమి మీద గొప్పగా ఉంటుందేమో కానీ చెడుతనం చేసేవారు దేవుని రాజ్యం వెళ్ళలేరు. చెడుతనం, చెడు జీవితం, చెడు ఆలోచనలు, చెడు మార్గాలు అనుసరించే వాళ్ళు ఈ లోకంలో కొద్దిసేపు పచ్చగా ఉంటారేమో కానీ ఈ లోకం విడిచిపెట్టిన మరుక్షణమే వారి నిత్యత్వం అనేది బహు వేదనతో ప్రారంభమవుతుంది. ముగింపు లేకుండా కొనసాగించబడుతుంది వారి వేదన కలిగిన జీవితం. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ప్రతిరోజు బహుగా సుఖపడ్డమే చూశాడే కానీ దేవుని కోసం నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, భక్తి కలిగి బ్రతకడం, విశ్వాసంతో బ్రతకడం ఏ నాడు వాడికి పట్టలేదు. అసలు ఆలోచనే రాలేదు వాడికి. ఎప్పుడూ కూడా లోకాన్నే చూశాడు, లోకం కోసమే బ్రతికాడు, లోకస్తుడిగానే బ్రతికాడు. దేని బిడ్డలరా, ధనవంతుడు వాడు. అన్ని విషయాల్లో ఈ లోకంలో దేవుడు దరిద్రులైన వారిని తన రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. బీదలైన మీకు సువార్త ప్రకటించబడుతుంది. ధనవంతుడికి ఎక్కదు సువార్త. జ్ఞానవంతులకి, బాగా చదువున్న వాళ్ళకి, గొప్ప గొప్ప జ్ఞానవంతులకి ఎక్కదు సువార్త. ఇది ఎర్రితనం కింద ఉంటుంది. నేను కూడా నా జీవితంలో ప్రభువుని గురించి చెబుతుంటే చాలా హేళన చేసేవాడిని, చాలా ఎటకారం చేసేవాడిని. యేసు ప్రభు అంటే చాలా తిట్లు, బూతులు తిడుతూ ఉండేవాడిని, అవమానకరంగా మాట్లాడుతుండేవాడిని, దేవుని పిల్లలను చాలా గాయపరుస్తుండేవాడిని. దేవుని బిడ్డ, ప్రభు ఎవరో తెలియక
నన్ను సృజించిన కర్తని, సృష్టికర్తని తెలియక దూషిస్తూ ఉండేవాడిని. యేసు ప్రభు అంటే ఇదేదో భయంకరమైన, మనకు పడనిది అనుకుంటూ ఉండేవాడిని. నా సహోదరుడా, అదే నన్ను బ్రతికించేది, ఆయనే నిజమైన దైవం, నిత్య జీవం అని తెలుసుకునేటప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారికి నా జీవితాన్ని సమర్పించే సమయానికి చాలా గొప్ప యవ్వన ప్రాయం అంతా కూడా వ్యర్థమైపోయింది లోకంలో. నా సహోదరుడా, నేను నమ్మిన డబ్బు గొప్పదనుకునేవాడిని, కత్తి గొప్పదనుకునేవాడిని, ఒంట్లో బలము గొప్పదనుకునేవాడిని, నా కులమే గొప్పదనుకునేవాడిని, నేను నమ్ముకున్న మతమే గొప్పదనుకునేవాడిని. నా జీవితాన్ని ప్రభువు దర్శించే వరకు అర్థమవలేదు. నా సహోదరుడా, సహోదరి, చాలా మూర్ఖంగా ప్రవర్తించే నా బ్రతుకును దేవుడు మార్చాడు. చెడిపోయిన, పడిపోయిన, భయంకరమైన, క్రూరమైన నా బ్రతుకుని మార్చాడు. దేవుడు బాగు చేశాడు, లేవనెత్తాడు. చచ్చిపోయిన నన్ను బ్రతికించాడు. తప్పిపోయిన నన్ను తన కుమారుడిగా అంగీకరించాడు దేవుడు. ప్రభువులో ఉన్న సంతోషం, ప్రభువులో ఉన్న ఆనందం ఈ లోకంలో ఎక్కడా లేదు. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు సంతోషం. యేసులో సంతోషం ఉంది, యేసయ్యలో నెమ్మది ఉంది, యేసయ్యలో ఆనందం ఉంది, యేసయ్యలో నిజమైన సంతోషం ఉంది. ఈ లోకంలో ఏ డబ్బు ఇవ్వలేదు, ఏ మనుషులు ఇవ్వలేరు. యేసయ్య ఇచ్చే సంతోషం చెప్పనసఖ్యమైన సంతోషం. అది ప్రభు ఉంటే చాలుక అని నీ నోటితో నువ్వు చెప్పగలుగుతావు. బైబిల్ చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. నా సహోదరుడా, సహోదరి, ప్రభు ఉత్తముడు, నిన్ను ఉద్ధరించగలిగిన వాడు, నీ సంకటాలు కుదర్చగలిగిన వాడు. తెలియక చెడుతనమే గొప్పదనుకున్నాను, చెడిపోయిన జీవితమే గొప్పదనుకున్నాను. కానీ అది అసహ్యకరమైన జీవితం అని తర్వాత తెలిసింది. నా సహోదరుడా, భూమి మీద ఎందుకు శ్రమ అంటే చెడిపోయిన జీవితం, చెడు ఆలోచనలు. నరుల యొక్క హృదయము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. నరుల యొక్క హృదయ ఆలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. అందుకే శ్రమలు. హృదయం మారనంత వరకు, హృదయానికి మారు మనసు రానంత వరకు కూడా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ చెడు జీవితం, చెడు ఆలోచనలు ఉన్నంతకాలం కూడా శ్రమ తప్పదు. శ్రమలకు మనమే ద్వారం తెరిచేస్తున్నాం. శ్రమలు మన జీవితంలోకి వరదలాగా వచ్చేలాగా మనమే తలుపులు తెరిచేస్తున్నాం. దేవుడు పెట్టిన శ్రమలు కాదు, మనమే మన చెడు జీవితం ద్వారా శ్రమలను మన జీవితంలోకి వరద వలె ప్రవహించేలాగా డోర్లు తెరిచేస్తున్నాం మనమే. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు చూడండి, ఎన్ని రకాలుగా శ్రమలు. మనుషులు కుటుంబాలు సైతం నాశనం చేసుకుంటున్నారు, బిడ్డల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, కాపురాలు నాశనం చేసుకుంటున్నారు, ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్నారు. దేని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చెయ్యి. జీవితం చాలా విలువైనది. మన ఒంటి మీద ఉన్న బంగారం కంటే మన జీవితం విలువైనది. మన ఒంటి మీద ఉన్న వస్త్రాల కంటే మన జీవితం విలువైనది. మనం కట్టుకున్న ఇల్లు కంటే, మనం కొనుక్కున్న పొలము కంటే, మనం సంపాదించిన వెండి బంగారాల కంటే మన జీవితం విలువైనది. జీవితం చాలా విలువైనది. ఒకే ఒక్క జీవితం. ఒకసారి మనం విడిచిపెట్టేసాము ఈ లోకం, మళ్ళీ ఎప్పటికీ లోకానికి రావు. మళ్ళీ ఎప్పటికీ లోకానికి రావడానికి లేదు. ఒకే జన్మ, ఒకే జీవితం. బైబిల్ చెబుతుంది, సత్యం ఇది. నా సహోదరుడా, మోసపోవద్దు. మళ్ళీ కుక్కలాగా, పందిలాగా పుడతావేమో, మళ్ళీ గొప్పోళ్ళు కడుపును పుడతావేమో అనుకోవద్దు. ఒక్కటే జీవితం. అందుకే దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే దేవుడు తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టవలసి వచ్చింది. అందుకే దేవుడు తను తాను రిక్తుడుగా, దాసుడుగా చేసుకొని నీ పాపాల కోసం స్థాన సమస్తాన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి, శక్తిని విడిచిపెట్టి, అధికారం విడిచిపెట్టి, ప్రభావం విడిచిపెట్టి ఉమ్ములు ఊహించుకోవాల్సి వచ్చింది. పిడిగుద్దులు గుద్దించుకోవాల్సి వచ్చింది. కాళ్ళు చేతుల మేకులు అంత వెల చెల్లించకపోతే మన పాపం నుంచి మనం విడిపించబడం. అందుకే తన్ను తాను సజీవ యాగంగా ఆ తండ్రికి విధేయుడయ్యాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోకపు తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడుతున్నాం.
యేసయ్య శిలువ మీద ఆ త్యాగం నీకు అక్కర్లేదు అంటే పరలోకపు తండ్రితో సహవాసం కూడా నీకు అక్కర్లేదు అని అర్థం. యేసు లేకుండా, కుమారుడు లేకుండా తండ్రి యొద్దకు వెళ్ళే మార్గం లేదు. ప్రభు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఒకసారి ప్రపంచానికి, ప్రతి మనిషికి ఇది ఒక ఛాలెంజింగ్. ఇది ఏంటి అయితే యేసే మార్గము, సత్యము, జీవము అయితే ఇక మిగిలిన మార్గాల పరిస్థితి ఏంటి? మిగిలిన వారు చెప్పే మాటల పరిస్థితి ఏంటి? మనం ఈ లోకం తీరా చనిపోయిన తర్వాత ఆ యొక్క మన ఆత్మ ఆ నిత్యత్వంలోకి వెళ్ళకపోతే ఇంక ఏంటి మన పరిస్థితి? మనం నమ్మింది, మనం ప్రేమించింది మనల్ని రక్షించకపోతే ఏంటి మన పరిస్థితి? ఇక నా సహోదరుడా, ఆ వేదన అనుభవించలేం మనం. ఆ తీర్పు ముందు, ఆ న్యాయాధిపతి దేవుని సింహాసనం ముందు నిలవబడి మనం సిగ్గుపడే కంటే సత్యాన్ని మనం అంగీకరిద్దాం, సత్యానికి లోబడదాం, సత్యవంతుడైన ఆ యొక్క దేవాది దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రియబిడ్డ, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నహూము గ్రంథం కూడా 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట వ్రాయబడింది, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. కొన్ని సంవత్సరాల క్రితం దేవుని మన పూర్వీకుల కాలంలో ఎక్కడైనా ఎవరైనా హత్య చేసిన వాడు, మర్డర్ చేసిన వాడు ఉంటే ఆ ఊరు వెళ్ళడానికి కూడా భయపడేవారు, ఆ ఊరిని కూడా అసహించుకునేవారు. ఆ ఊరు అంటేనే చాలా శాపగ్రస్తమైన ఊరుగా ఎంచుకునేవారు. పలానావాడు హత్య చేసిన వాడు ఆ పట్టణంలో ఉన్నాడు ఛీ అని అనిపించుకునేవాడు. ఈరోజు ఎక్కడ చూసినా సరే హత్యలు మంచినీళ్ళలాగా జరుగుతున్నాయి. బయట పోలీస్ స్టేషన్లో రికార్డ్ అవుతున్న హత్యలు చాలా తక్కువ. మనుషులకు దొరకకుండా, మనుషులకు ఆ యొక్క అధికారులకు దొరకకుండా, దేని బిడ్డారా ఆ క్రైమ్ రిపోర్ట్లో నోట్ అవ్వకుండా జరుగుతున్న హత్యలు బాగా ఎక్కువ. హత్య అనేది భయంకరమైన పాపం. నరుడిని చంపకూడదు. దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. మనలో దేవుడు ఆత్మని దీపాన్ని పెట్టాడు, ప్రాణం పోసాడు. మనిషికి చేతనైందంతా కూడా ఏంటంటే ప్రాణం తీయడం ఒక్కటే వచ్చు. మనిషి కోపం, మనిషి ద్వేషం, మనిషి పగ, మనిషి అసూయ, మనిషి కక్ష, మనిషి ఎన్ని విధాలుగా క్రూరత్వాన్ని చూపించినా సరే వాడు చేయగలిగినంత ఏంటంటే ప్రాణం తీయడమే. తోటి మనిషి ప్రాణం తీయడమే వచ్చు, అంతేగాని ఎవడు బ్రతికించలేడు. ఆఖరికి చచ్చిన వాడిని బ్రతికించే శక్తి ఏ వైద్యుడికి కూడా లేదు. అనారోగ్యంగా ఉన్న రోగికి వైద్యం చేసి ఆయుష్ పొడిగించగలడు, కానీ చచ్చిపోయిన డెడ్ బాడీని బ్రతికించే శక్తి ఏ వైద్యుడికి లేదు, ఏ మందుకి లేదు. దేని ప్రియమైన బిడ్డారా, చనిపోయిన వారిని సైతము బ్రతికించగలిగిన హీరో ఒకే ఒక్క ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కుళ్ళిపోయిన శవాన్ని సమాధిలో పెట్టిన 4 రోజులు అయిపోయిన తర్వాత కూడా లాజరు బయటకు రా అని పిలవగానే చచ్చిపోయి కుళ్ళిపోయిన వాడు బ్రతికి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. దేని ప్రియబిడ్డ, ఆత్మను మళ్ళీ రప్పించగలిగిన వాడు, పోయిన ప్రాణాన్ని మళ్ళీ పోయగలిగిన వాడు, కుళ్ళిపోయిన దేహాన్ని మళ్ళీ సజీవంగా చేయగలిగిన వాడు ఒకే ఒక్క ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కుళ్ళిపోయిన నీ హృదయాన్ని బ్రతికించగలిగిన, బాగు చేయగలిగిన వాడు, కుళ్ళిపోయిన నీ జీవితాన్ని, కుళ్ళిపోయిన నీ కుటుంబాన్ని, కుళ్ళిపోయిన నీ మనస్సును బాగు చేసి ప్రేమతో నింపగలిగిన వాడు, ఓర్పుతో నింపగలిగిన వాడు, దయతో నింపగలిగిన వాడు, సంతోషంతో నింపగలిగిన వాడు, నెమ్మది సమాధానంతో నింపగలిగిన వాడు, విశ్రాంతితో నింపగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. భారం మోసుకుంటున్నావా? భారాల చేత కృంగిపోయి ఉన్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నారు. నా సహోదరుడా, ఆయన మీద నీ భారం వేయి, ఆయన మీద నీ భారం వేయి. నీ భారం ఆయన మీద వేసుకొని నీకు విశ్రాంతి, నెమ్మది, సంతోషం, సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమే, నరహంతకులు
ఏ పట్టణంలో ఉంటారో, ఏ గ్రామంలో ఉంటారో వారిని బట్టి ఆ పట్టణానికి, ఆ గ్రామానికి కూడా శ్రమ. ఈరోజు మనం మానవులు చేస్తున్న పాపాలను బట్టే ఈ యొక్క ప్రకృతి ధర్మము కూడా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, వర్షాకాలంలో వర్షం లేదు, వేసవి కాలంలో ఆ ఎండ, ఆ యొక్క వేడి లేదు, వర్షాకాలంలో ఆ వర్షం లేదు. కాలాలన్నీ కూడా ఒక దాంట్లో ఇంకొకటి, ఇంకొక దాంట్లో ఇంకొకటి మారిపోతున్నాయి. ఈ సృష్టి క్రమాన్ని కూడా తప్పించేస్తున్నాయి. మన పాపములు, మన దోషములు, భూమి మీద మానవుడు చేస్తున్న దుర్మార్గపు పనులు, హత్యలు, దేవుని బిడ్డలారా, మానవుడు చేస్తున్న బలాత్కారాన్ని బట్టి మొత్తం భూమి అంతా కూడా కంపు అయిపోతుంది. ఈ భూమి మీద ఎంత వ్యభిచారం జరుగుతుంది, ఎంత వ్యభిచారం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఏ ఉద్దేశంతో నేను సృష్టించాడు, ఏ ఉద్దేశం, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక నెరవేరకుండా మనుషుడు తన ఇష్టం వచ్చినట్టు వ్యభిచారిగా మారిపోతున్నాడు. ఎంత వ్యభిచారం జరుగుతుంది ఈ భూమి మీద. వారి దేహాలు దేవుని దేవాలయాలని దేవుడు చెప్తుంటే ఆ దేహాలను అపవిత్రమైన కార్యాలతో, ఆ యొక్క మందుతో, సిగరెట్లతో, చుట్టలతో, అపవిత్రమైన కార్యకలాపాలతో ఎంతమంది దేహాలను నాశనం చేస్తున్నారు. చచ్చిపోతారని తెలిసి కూడా ఆ పాపిష్టి పనులు విడిచిపెట్టకుండా ఎంతమంది విధంగా బ్రతుకుతున్నారో చూడండి. తోటి మనిషి మనతోటి వాడే కదా, మనతోటిదే కదా. దేవుడు ఎంతమంది మనుషులు మోసం చేస్తున్నారు, ఎంత మోసం జరుగుతుందో చూడండి. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా నమ్మించి మోసం చేయడం, ఎక్కడ చూసినా దోచుకోవడం, ఎక్కడ చూసినా దొంగతనం. ఏం పట్టుకెళ్తామని దోచుకొని, దాచుకొని, మోసం చేసి దాచుకొని ఏం పట్టుకెళ్తామని. అది బ్రతుకు కాదు. నా సహోదరుడా, సహోదరి, హత్య, నరహత్య చేసేవాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళలేరు. వ్యభిచారులు పరలోక రాజ్యం వెళ్ళలేరు. దొంగలు పరలోక రాజ్యం వెళ్ళలేరు. అబద్ధికులు పరలోక రాజ్యం వెళ్ళలేరు. మోసకారులు పరలోక రాజ్యం వెళ్ళలేరు. దేని ప్రియబిడ్డ, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. దేని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకు సమయం ఇచ్చాడు. నేడు అనబడే సమయం చాలా ప్రాముఖ్యమైంది. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలీదు. మనం కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. దేని బిడ్డ, కనుక దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థపరచుకోకు. నేడే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. లోకస్తుల వలె ఉన్నావా? పాపుల గుంపులో ఉన్నావా? దుష్టుల గుంపులో ఉన్నావా? త్వరగా బయటకు వచ్చేయి. అపవిత్రమైన జీవితంలో ఉన్నావా? త్వరగా బయటకు వచ్చేయి. త్వరగా పాపంలో వచ్చి జీతమైన మరణం నిన్ను ఎదుర్కోకముందే తప్పుకో పక్కకి. రక్షించే దేవుని పాదాల చెంతకు పరిగెట్టు. నీ పాపముల కోసం సిలువ మీద బలియాగం చేసిన, సిలువ మీద శ్రమను అనుభవించి నీ పాపాలకు క్షమాపణ దయచేసే దేవుని యొద్దకు పరిగెత్తు. ఆయన నీ వైపు 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇప్పుడే నాయనా ఇదిగో కోరి తెచ్చుకుంటున్నామేమో ప్రభువా శ్రమలు. చాలామంది లోకస్తుల వలె, భక్తిహీనుల వలె ఉండి నాయనా, అవిశ్వాసులుగా ఉండి అయా హృదయంలో అనేక రకమైన దుర్గుణాలు పెట్టుకుని ప్రభువా వారి ప్రతిఫలాలు అనుభవిస్తూ ఎంతో వేదనతో కన్నీటితో ఉన్నారేమో. విడిపించండి ప్రభువా. వారు పడిన గోతు నుంచి లేవనెత్తు తండ్రి. వారు పడిన స్థితి నుంచి లేవనెత్తు నాయన. చెడిపోయిన హృదయాలను బాగు చేసే దేవుడవు, పడిపోయిన జీవితాలను బాగు చేసే దేవుడవు తండ్రి. ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తు తండ్రి. మీ అందు విశ్వాసం ఉంచిన వారందరినీ రక్షించుటకు సిద్ధముగా ఉన్నావు నాయన. ఈ లోకానికి రక్షకుడుగా మమ్ములను, మా ఆత్మలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు తండ్రి మీరు. మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము రక్షణ పొందుతున్నాం నాయన. ప్రతి బిడ్డకు రక్షణ దయచే తండ్రి. వారు హృదయపూర్వకంగా వారి స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి మీ తట్టు తిరుగుటకు, మనస్ఫూర్తిగా మీ తట్టు తిరుగుటకు సహాయం దయచే తండ్రి. పాపం వల్ల వచ్చి జీతమైన మరణం, అది సిలువలో మేము చేసిన పాపాలకి
సిలువలో మీరు అనుభవించారు తండ్రి. కనుక ఉచితంగా మమ్మల్ని మరణం నుండి తప్పించి మీ నిత్య రాజ్యానికి, మీ నీతికి వారసులుగా చేసినందుకు వందనాలు ప్రభువా. బిడ్డను దీవించండి, బలపరచండి, మీ రక్షణ ఆనందం వారి హృదయాల్లో కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.